అలా చూస్తుంటే ఇప్పుడు ఈ సంఖ్య అన్నది రోజు నిమిషానికి అయితే పెరుగుతుంది. మనం మార్నింగ్ చూసుకుంటే 11 మంది అన్నారు. ఇందాక చూసుకుంటే 20 అన్నారు. ఇప్పుడేమో 27 దగ్గర అయితే ఆగింది. ఇంకా మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉన్నది. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్ గా జమ్మూ కాశ్మీర్‌లోకి రావడానికి కారణం అక్కడ ఉన్న పొలిటీషియన్స్, మెయిన్ గా అక్కడ ఉన్న సీఎం అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే సపోర్ట్ తీసుకునే వాళ్ళు వచ్చారనుకోవచ్చా, లేకపోతే నిజంగానే వాళ్ళ ఓన్ ప్లానింగ్ తోనే మన దేశంలోకి వచ్చి. ఇప్పుడు చూడండి, ఎలక్షన్స్ వచ్చాక మీకు సీఎంఏ దాన్ని జమ్మూ కాశ్మీర్ని హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఇప్పుడు ఆయనకు తెలియదా ఇక్కడ ఏ ప్రాంతంలో ఇక్కడ మనం పోలీస్ శాఖని నిర్మించుకోవాలి, అక్కడ మనం టెర్రరిస్ట్ ఆయనకు మొత్తం తెలుసు. ఆయన లోకల్లోనే ఉంటాడు, మొత్తం వాళ్ళ ప్రాంతం తెలుసు, వాళ్ళ భాష తెలుసు, అక్కడ ఏ విధంగా టెర్రరిస్ట్ అటాక్లు అయితే మొత్తం పుట్టి పెరిగిందే ఆయన అక్కడే. ఆయనకు తెలియదా? ఇప్పుడు మీరు అంటున్నారు ఆయన హస్తం ఉండొచ్చా ఉండకపోవచ్చా అని చెప్పేసి. హస్తం ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ పోలీస్ని తీసుకొచ్చే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలిస్తే కూడా అయిపోతుంది. అక్కడ మీకు ఈజీగా టెర్రరిస్టులు వచ్చి ఎంటర్ ఇచ్చేసి అటాక్ చేయొచ్చు. మన టూరిస్టులని వాళ్ళని అటాక్ చేయొచ్చు. హస్తం వాళ్ళతో మాట్లాడడం అంత అనవసరం. కొంచెం వీక్ చేస్తే చాలు, వాళ్ళు వచ్చి మన మీద అటాక్ చేసి వెళ్ళిపోతారు. నేను అంటుంది ఏంటిదనంటే, మళ్ళీ ఈ ఎలక్షన్స్ మొన్నైతే ఏవైతే జరిగినాయో జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్, వాటిని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పాలన పెడితేనే బెటర్ అని నా అభిప్రాయం. ఓకే, ఇంకా మరి ఈ వేలో మనం చూసుకుంటే మీరు ఇందాక మాట్లాడినట్టే నిజంగా ఒకవేళ వాళ్ళ సపోర్ట్ ఉండే మరి నరేంద్ర మోడీ గారు మెయిన్ గా ఆయన హిందూ అని కూడా మనందరికి తెలుసు. ఆయన హిందూ ధర్మాన్ని చక్కగా పాటిస్తారు ఆయన. మరి ఆయన దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా మీరు చూసుకుంటే మీకు రీసెంట్ గా మనం వెళ్ళి వాళ్ళ మీద వైమానిక దాడులు చేసాము, వాళ్ళ పైన మనం ప్రతీకారం తీర్చుకున్నాం. అలాగే ఈసారి కూడా వాళ్ళని వదిలిపెట్టారు. వచ్చిన టెర్రరిస్టులను వాళ్ళని మాత్రం ఖచ్చితంగా చంపి తీరుతారన్న నా ప్రగాఢ విశ్వాసం అండి. సుమారుగా ఒక 100 మంది టెర్రరిస్టులు వచ్చారన్నట్టు కూడా తెలుసు. 100 మంది కాదండి, 7 మంది వచ్చి అటాక్ చేసేసి వెళ్ళిపోయారు. మీకు ఒక గన్ ఉంది, ఒక గన్ లో 47 బుల్లెట్స్ ఉంటాయి. ఎంతసేపు అండి ఒక 10 మందిని కాల్చి వెళ్ళిపోవడానికి? ఒకటి సరిపోతాడు కదా. ఇప్పుడు అమాయక ప్రజలు వాళ్ళ దగ్గర ఏ గన్స్ ఉండవు, ఏముండవు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో ప్రకృతిని ఆస్వాదిద్దామని వచ్చారు. వీళ్ళేంది విష బీజాలు వీళ్ళంతా. వీళ్ళు వచ్చి వాళ్ళ మత పెద్దలు వాళ్ళు ఏం మానవత్వం అనేది లేదు వాళ్ళ దాంట్లో. అసలు మానవత్వం అనేదే లేదు. ఎవడైనా మతం చూస్తారా అండి? మానవత్వం చూస్తారా?